స్తుతి కూడికకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. జకరియా ప్రవచన పుస్తకము 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. జకరియా ప్రవచన పుస్తకము 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. అక్కడి నుంచి నోటు చేసుకోండి. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఈ వాగ్దానం యెరూషలేమును గూర్చి చేస్తున్నటువంటి వాగ్దానం. ఏమంటాడంటే, నేను దాని మధ్యన నివాసం చేస్తాను. ఏం చేస్తాను? నేను దాని మధ్యన నివాసము చేస్తాను. నేను నివాసము చేస్తే అది మహిమకు కారణముగా మారబోతుంది. చేతులెత్తి ఒక్కసారి సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. నేను దాని మధ్య నివాసము చేస్తాను. ఎందుకయ్యా నివాసం చేయాలనుకుంటున్నావు? నీవు పరలోకములో నివాసము చేయాలి. పరలోకములో నివాసము చేసే దేవుడు ఎక్కడైతే ఆత్మతో సత్యముతో ఆరాధించే సంఘము ఎక్కడైతే ఉందో అక్కడికి నేను దిగి రాబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సంఘాన్ని గురించి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. సంఘాన్ని గురించి వాగ్దానం చేస్తున్నాడు. యెరూషలేమును గురించి వాగ్దానం చేస్తున్నాడు. నేను దాని మధ్య నివాసము చేస్తాను. నేను నివాసం చేస్తాను. ఎందుకు నీవు నివాసం చేయాలి అనుకుంటున్నావు అంటే, దానిని మహిమకు కారణముగా చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీవు నేను ఆ యెరూషలేమై ఉన్నాం. క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన సంఘములో మనం అందరం అంటుకట్టబడి ఉన్నాం. ఆయన అంటాడు, దాని మధ్య, దేని మధ్య? సంఘము మధ్య. సంఘము ఉంది కదా, ఆ సంఘములో నేను వచ్చి నివాసము చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, బైబిల్లో మరొక్క మాట కూడా మీరు చదువుతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రకటన గ్రంథములో ఉన్న రాబోవు దినాలలో జరగబోయే దానిని కూడా ఇందులో వివరించాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? తానే ప్రజలతో స్వయంగా నివాసం చేస్తానంటున్నాడు. ఇప్పుడేమో ఆత్మరూపిగా మన మధ్యలో, ఇప్పుడు ఆత్మరూపిగా నివాసము చేస్తున్నాడు. మన కంటికి ఎవరికి కనబడుటలేదు. ఈ కృపాకాలములో ఆయన ఆత్మరూపిగా నివాసము చేయుచున్నాడు.
ఇది ప్రత్యక్షంగా నివాసము చేసే జరగబోయే ప్రవచనం కూడా ఈ ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షంగా 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన ప్రజలతో నివాసము చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నా ప్రియమైన సహోదరులారా, అప్పుడు వాళ్ళందరూ ఆయనకు ఏమై ఉంటారంట? ప్రజలై ఉంటారు. ఆయన వారికి దేవుడై ఉంటాడు, వారికి తోడై ఉంటాడు. ఇది 1000 ఏండ్ల పరిపాలనలో జరగబోయేటువంటి వాక్య ప్రవచనం. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రజలు అనే మాట మనం గమనించాలి. ప్రజలు 1000 ఏండ్ల పరిపాలనలో ప్రజలు ఉంటారు. ప్రజలతో ఆయన ఏం చేస్తాడు? నివాసము చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానాన్ని బట్టి మనము గమనిస్తే ఏమండి, కొందరు ఒక ఇంటికి ఒక నాయకుడు వచ్చాడు అనుకోండి, క్లోజ్గా వచ్చి చక్కగా చేయి మీద చేసి క్లోజ్గా మాట్లాడాడు అనుకోండి, అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? చాలా గొప్పగా ఉంటుంది కదా. అమ్మో, వాళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడు, చాలాసేపు మాట్లాడాడు అతనితో. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? అది నేనేమంటానంటే అది మహిమగా, అది ఘనతగా ఆలోచిస్తారు. అవునా? మహిమగా అంటే ఏంటి అర్థం? ఒక ఘనతగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక లౌకికంగానే ఇలాగా గొప్పగా ఊహించుకుంటే, ఆధ్యాత్మిక జీవితములో మన యేసయ్యని మనము ఎరిగి ఉన్న మనము, ఆయన మన మధ్యలో నివాసము చేస్తే అనేకులకు మహిమగా మనలను ఉంచి ఉన్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. లోకంలో ఉన్నప్పుడు మనకెవరు విలువ ఇచ్చేవాళ్ళు కాదు. లోకములో నుండి ఎప్పుడైతే వేరు చేయబడ్డామో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎప్పుడైతే వచ్చామో, రాజులైన ఈ యాజక సమూహంలో ఎప్పుడైతే చేర్చబడి మన పద్ధతులను, మన ఆలోచనలను, మన విధానాలను, మన ప్రవర్తనను ఎప్పుడైతే మార్చుకున్నామో, అది అనేకులకు మహిమగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం అలా మార్చబడ్డాము అంటే ఆయన మన మధ్యలో నివాసము చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మనతో కూడా నివాసము చేయబోతున్నాడు. ఆమె చెబుదాం గట్టిగా హల్లెలూయా. మనతో కూడా నివాసము చేయబోతున్నాడు. ఒక తమ్ముడు నాతో బాగా నివాసము చేసేవాడు, నాతో కలిసి ఉండేవాడు. చర్చికి వెళ్తే ఇద్దరు అన్నదమ్ముల్లాగా అనుకునేవాళ్ళు. ఎవరు చూసినా మీ తమ్ముడా అనేవాళ్ళు. కానీ వాస్తవానికి ఆ పిల్లవాడి ఊరు వేరు, మా ఊరు వేరు. కానీ చర్చిలో మాత్రం ఒకే రక్తముతో పంచుకున్నట్లుగా అలాగా చర్చిలో పరిచర్య చేయడం, అలాగా కలిసిమెలిసి నివాసం చేసేవాళ్ళం. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి మనతో నివాసము చేస్తున్నాడు, ఆ వ్యక్తితో మనము నివాసము చేయిస్తున్నాం. అది ఆత్మ సంబంధంగా కలిగేటువంటి నివాసము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధిలో ఇక్కడ మనమందరం కూర్చొని ఉన్నాము అంటే ఆయన నివాసం తప్పకుండా మనతో కూడా ఉంది. మనలను మహిమకు కారణముగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను బైబిల్లో చదువుతూ వచ్చాను, ఆయన ఎక్కడెక్కడ నివాసం చేస్తాడు చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం
యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం. యేసు చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి. చూడండి చూడండి, చక్కని మాట కదా. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నట్లుగా ముగ్గురిని కలిపి ఆయన మాట్లాడుతున్నాడు యేసయ్య ఈ వాక్యాన్ని. మేము అంటే ఎంతమంది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక చక్కని హెచ్చరికతో కూడినటువంటి మాటను కూడా మనం చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు శిష్యులతో ఈ యొక్క సందర్భం జరుగుతుంది. ఎవరితో? యేసు ప్రభు శిష్యులతో కూడా జరుగుతున్న సందర్భం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నా మాట, ఎవరి మాట? చదవండి ఒకసారి, మరలా చదవండి. యేసు, చూడండి, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. చాలు. నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట గైకొంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హుషారుగా, హల్లెలూయా. ఈరోజు దేవుని మాట పట్ల మనకెంత విలువ ఉందో ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఒక్కొక్క ఆరాధనలో పరిశుద్ధాత్ముడు తన వాక్కును సియోనులో నుంచి మనతో కూడా ఆయన మాట్లాడుతుంటాడు. ఆ మాటను మనము ఎంతగా గైకొంటామో అంతగా ఆయన వచ్చి మనతో కూడా నివాసము చేస్తాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి నా మాట వినలేదు అనుకోండి, ఇక ఆ వ్యక్తి దగ్గరికి నేను రావడానికి ఇష్టపడతానా? ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడతానా? మామూలుగా లౌకికంగానే ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నప్పుడు, ఒక విషయాన్ని చెప్పినప్పుడు మాట వినకపోతే అతనితో నివాసం చేయడం లేక కలవడం, మరి దేవుడు కూడా అంతేగా. ఒకసారి ఆలోచించండి. దేవుని మాటకు మనం విలువ ఇవ్వాలి. ఆమేన్. అసలు దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి. వాక్యం ఏం చెప్తుందో దానికి కట్టుబడి జీవితాన్ని సరిచేసుకొని, ప్రవర్తనను మార్చుకొని దేవుని సన్నిధిలో బ్రతకడానికి ఒక సరి అయిన తీర్మానము కలిగి ప్రభు పాదాల దగ్గర మనము నడవడానికి ఇష్టపడితే దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా నీతో నివాసం చేయడానికి వస్తాడు. యేసు ప్రభు వస్తా ఆయన ఒక్కడు రాడంట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని తీసుకొని వస్తాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. అయ్యా, నా మాట గైకొంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడా, తండ్రి రండి మనం వాళ్ళ యొద్దకు నివాసం చేద్దాం. అబ్రహాం దగ్గరికి అలాగే ముగ్గురు మనుషులు వచ్చారు. అబ్రహాం దగ్గరికి ఎంతమంది వచ్చారమ్మా? ఎందుకు వచ్చారో తెలుసా మీకు? ముగ్గురు మనుషులు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు, దేవుని పిలుపుకు విధేయత చూపాడు. దేవుని పిలుపుకు, దేవుని వాక్కుకు, దేవుని మాటకు ఏ మాత్రం కూడా అవిధేయత చూపలేదు, విధేయత చూపాడు. పిలిచిన వెంటనే ఆయన వాక్యానికి ఏం చేశాడు? లోబడి బయలుదేరి వచ్చాడు. ఒకడు నా మాట గైకొంటే నన్ను ప్రేమించినట్లు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఈరోజు ప్రపంచానికి అబ్రహాము కుటుంబాన్ని దేవుడు మహిమకు కారణముగా చేశాడు. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. ఒకడు నా మాట గైకొనిన ఎడల నన్ను ప్రేమించినట్లు మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేస్తాం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా,
దేవుని మాటకు మనం విలువ ఇవ్వాలి. ఈరోజు దేనికి విలువ ఇచ్చినా, దేనికి విలువ ఇవ్వకపోయినా దేవుని మాటకు మనము విలువ ఇచ్చే వారంగా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. ఏదో గుడ్డెద్దు చేల్లో పడినట్లు చేసేది కాదు ఇది. గుడ్డెద్దు చేల్లో దున్నుదామని తీసుకొస్తే అది దేని దొక్కుతుందో తెలియదు, ఎలా నడుస్తుందో తెలియదు, అసలు ఏం చెట్లు ఉన్నాయో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. గుడ్డెద్దు పడితే చేల్లో ఎట్లా ఉంటుంది? ఇది గుడ్డిగా చేసేది కాదు భక్తి. ఒక వాక్యాన్ని మన చెవిలో వినబడింది అంటే ఆ మాట మనం పట్టుకొని దేవుని కొరకు రోషంగా బ్రతకడానికి ప్రయాణం చేయాలి. హల్లెలూయా చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ప్రభు ఆ రోజు నన్ను ఆయన ఒక పిలుపు ఆయన పిలిచాడు. ఆ పిలుపును చేతబట్టుకున్నాను. ఆ రోజు ఆ స్థితిలో ఉంటే ఎవరు కూడా సేవకు రారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక సహోదరుని ట్రైనింగ్ చేశాడు. ఏమండి బాబు, సేవ చేయరు నాన్న, ఇక్కడే సేవ చేయన్నాం. అన్న నీ ఇంటికి వెళ్ళి వస్తామని అన్నాడు ఒక సహోదరుడు. ఏమన్నాడు? ఇంటికి వెళ్ళి వస్తా ఉన్నాను. కొద్ది రోజుల తర్వాత ఫోన్ చేశా, అన్నా జీసస్ టెంపుల్ పెట్టమంటున్నాడు దేవుడు అని చెప్పిండు. ఏ టెంపుల్ అంట? ఏ టెంపుల్? అవునా, దేవుడు చెప్పాడా, చూపించాడా? అవునన్నాను. సరే పెట్టు అన్నాం. జీసస్ టెంపుల్ అని పెట్టదామని పోయారు. ఏదో ఊరికి పోయారు. ఒక రాత్రి ఒక ఇంట్లో ఒక దయ్యం ఏదో వాళ్ళ మీద శబ్దం చేసిందంట. అక్కడి నుంచి పరారై ఇంటికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. వింటున్నారా? మళ్ళీ అక్కడి నుంచి ఏం జరిగిందో తెలుసా? ఈ అమ్మాయిని నర్సింగ్ చేపిద్దామని నర్సింగ్ చేయించినాడంట. ఏం చేయించాడమ్మా? నర్సింగ్ చేపిద్దాం, నా భార్య ఉద్యోగం చేస్తే ఆ డబ్బులు వస్తే సేవ చేయొచ్చు అని ఆ అమ్మాయిని నర్సింగ్లో చేర్పించాడు. ఆ అమ్మాయి నర్సింగ్లో చేర్పిస్తే ఇంకొక ఆయన్ని సెట్ చేసుకుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కుక్కలు చింపించిన విస్తరాకులాగా అయిపోయింది ఆ సహోదరుని జీవితం. ఎలా అయిపోయింది చూడండి, ఒకసారి ఆలోచించండి. ఒక సేవకుడు ఎందుకు చెప్తున్నాడో, అనుభవం కలిగిన దైవజనుడు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడో అది ఎరిగి ఆ రోజు లోబడి ఉంటే ఈరోజు మహిమగల సేవ చేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పటికైనా సేవ చేయను ఆయన, ఎప్పటికైనా సేవ చేయంటే మన హార్ట్ అటాక్ వచ్చింది. ఏమొచ్చింది? ఇంకో రెండోసారి వస్తే దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? దేవుని పిలుపుకు, దేవుని మాటకు ఆ రోజు అతను లోబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చెప్పామో, నేను మోజేస్ పాస్టర్ గారు ఎంత చెప్పామో, బాబు ఇది సరి అయిన పరిచర్య యొక్క నిర్ణయము కాదు. అనుభవం కలిగిన దైవజనుల దగ్గర నీవు నేర్చుకోవాలి. అది పరిచర్య ధర్మము కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలీషా దగ్గర ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు? ఇప్పుడు పరిచర్య అవసరం లేదు. చేతులు పెట్టగానే ఏం కావాలి? అది పరిచర్య కానే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలీషా దగ్గర ఎన్ని సంవత్సరాలు ఆలోచించండి. 1-2 సంవత్సరాలు కాదు. ఆయన పాదాల దగ్గర నీళ్లు పోస్తూ వచ్చాడు. సమూయేలు ఏలీ దగ్గర ఏం చేస్తూ వచ్చాడు? యెహోవాకు చేసినట్లు చేశాడు పరిచర్య, మనుషులకు కాదు. వాళ్ళకేంటి నేను చేసేది? అలాగ అనుకున్నాడా సమూయేలు? అలా అనుకుంటే రాజులను అభిషేకించే ప్రవక్తగా మారి ఉండేవాడు కాదు. వాళ్ళ తల్లి దేవుని మందిరములో కుమారుని వదిలేసింది పరిచర్య విషయంలో. అయ్యా మీ ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఇష్టం? ఈ రోజుల్లో సేవలో, పరిచర్యలో ఎక్కువగా తల్లిదండ్రుల పాత్రలు కూడా ఉంటున్నాయండి. ఒక మంచి సేవకుడండి, ఒక మంచి దైవజనుడు, ఆయన ఇంచుమించు 5-6 వేల మంది సంఘాన్ని నడిపించాడు.
దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, కొన్ని పరిస్థితులను బట్టి ఒక చోట సేవ ప్రారంభించాడు, జనం బాగా వచ్చారు. కానీ ఆ సంఘంలో ఎవరి పెత్తనం ఉంది? తల్లిగారి పెత్తనం చేసిందంట. సేవకు పిలిచింది తల్లిగారిని పిలిచాడా, దేవుడు కొడుకుని పిలిచాడా? మరి తల్లి పెత్తనం ఏంది? స్తోత్రం చెప్పండి. అది ఏదో అంటారు చూడండి, సామెత తెలియట్లే నాకు. దేవుడు ఎవరిని ఏ స్థితిలో పిలిస్తే ఆ స్థితిలోనే వెళ్ళాలి. గట్టిగా అల్లు చెబుదాం. ఇప్పుడు మా అమ్మ వస్తుంది. ఎప్పుడైనా ఏ రోజైనా కనపడిద్దా? ఎక్కడుంటుందో తెలియదు, ఎక్కడ పరిచర్య చేస్తుందో తెలియదు. అసలు నేను కూడా ఆమెతో మాట్లాడింది, మా అమ్మ వచ్చినా కూడా నేను మాట్లాడింది కూడా ఉండదు. ఆమె వచ్చినా కూడా నేను ఆమెతో ఏ రోజు కూడా మనసు విప్పి మాట్లాడి కూర్చున్నది లేనే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎలా పరిచర్య చేశారు? దేవుని వాక్కుకు కట్టుబడి, దేవుని పిలుపుకు కట్టుబడి, దేవుని సేవలో వారు ఆ రోజు పరిచర్య చేశారు కనుక దేవుడు వారితో నివాసం చేశాడు, వారిని దేవుడు ఆశీర్వదించాడు. చెప్పండి గట్టిగా, హుషారుగా హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట అంటున్నా నేను, దేవుని మాటకు మనం గైకొంటే ఆయననే మన యొద్దకు వచ్చి నివాసం చేస్తాడు. ఈరోజు ఆయన మాటకు విలువ లేకపోతే ఆయన అనుకుంటాడు, నాకు విలువ ఇవ్వట్లేదు, నాకు విలువని ఈయన వాళ్ళతో నేను ఎందుకు ఉండాలనుకుంటాడు ఆయన. ఇప్పుడు మనకే ఎవరైనా విలువ ఇవ్వకపోతే మనం ఏమనుకుంటాం? చెప్పాలి ఏమా, మనకు విలువ ఇవ్వకపోతే మనం వాళ్ళతో ఉంటామమ్మా? విలువలేని మనిషి, విలువలేని మనిషితో మాట్లాడడం కంటే దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనమే అలాగా అనుకుంటే దేవుడు అనుకోడా? దేవునికి విలువ ఇవ్వడం అంటే ఏంటి? దేవుని మాట వినడమే. అదే మరి విలువ ఇవ్వడం అంటే ఏమి లేదు. దేవుని మాటకు నీవు విలువిచ్చి, దేవుని వాక్కుకు విలువనిచ్చి నువ్వు బ్రతికితే దేవుడు నీతో నివాసం ఖచ్చితంగా చేయబోతున్నాడు. నేనేమంటానంటే, ఈ పరిచర్య దేవునికి విలువిచ్చే పరిచర్యగా మారునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సంఘాన్ని దేవుడు దేవుని కొరకు విలువనిచ్చే పరిచర్యగా, దేవుని వాక్కుకు విలువిచ్చే పరిచర్యగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. విలువ ఇవ్వాలి. ఆయన వచ్చి మనతో కూడా నివాసం చేస్తాడు. బబులోన్లో ఏం నివాసం చేస్తుందో తెలుసా? దయ్యాలు వచ్చి నివాసం చేస్తున్నాయంట బబులోన్లో. ఏ నివాసం అమ్మా? కొందరి దగ్గర దయ్యాలు ఉంటాయి, మీకు తెలుసో తెలియదు. హల్లెలూయా. ఏముంటాయండి? ఎందుకని దయ్యాలు ఉంటాయి? దయ్యాలకు విలువ ఇస్తున్నారు వాళ్ళు. మీకు అర్థమైంది ఇప్పుడు? దయ్యాలు ఎందుకు నివాసం చేస్తున్నాయి తెలుసా? కొందరిలో దేనికి వాళ్ళు విలువ ఇస్తున్నారు? దయ్యానికి విలువ ఇస్తున్నారు కానీ దేవునికి విలువ ఇట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానే ఆశ్చర్యం. చూడండి, ఆ మాట మీరు కావాలంటే చూడండి, నేను సొంతంగా చెప్పట్లేదు ఈ మాటని. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడ తీసింది వెంటనే, అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయాను. అది అబ్బా ఏమున్నాయంట అక్కడ ఏమున్నాయంటమ్మా? దయ్యాలు ఉన్నాయి వాళ్ళలో. స్తోత్రం చెప్పండి. ఏమున్నాయమ్మా? దయ్యాలు వెళ్ళి కూర్చున్నాయి అక్కడ. ఎందుకని దయ్యాలు వెళ్ళి కూర్చున్నాయి? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దయ్యాలు కూర్చున్నాయి అంటే, ఎక్కువగా సాతాను యొక్క ఆలోచనలకు విలువ ఇచ్చిన పట్టణం. ఇప్పుడు సాతాను యొక్క ఆలోచనలు ఏంటో తెలుసా మీకు? సాతాను యొక్క ఆలోచనలు, శరీర కార్యాలే సాతాను యొక్క ఆలోచనలు. గలతీ పత్రికలు తర్వాత చదువుకోండి మీరు. శరీర కార్యములు అవేవనగా, హల్లెలూయా, అవన్నీ కూడా సాతాను నుండి కలిగినవి. అవన్నీ, ఆ ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా ఎవరున్నారు వాళ్ళతో?
దయ్యం నివాసం చేస్తుంది. దయ్యం, పెద్ద దయ్యం ఉంది వాళ్ళలో, స్తోత్రం చెప్పండి. చిన్న దయ్యం కూడా కాదు, గట్టిగా చెప్పండి. మామూలు దయ్యం లేదు. లూసిఫర్, దేవునికి మహిమ కలుగును గాక. లూసిఫర్ ప్రత్యక్షంగా ఏం రాడు, మనుషుల్లో దూరి వస్తుంటాడు. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టిగా చెప్పండి. ఈరోజు చాలామంది సేవకులు పడిపోవడానికి కారణం ఏంటి? సైతాను ఎవరిలో నివాసం చేస్తుంటాడో వాళ్ళలో నివాసం చేసి సైతాను మీద దాడి జరుగుతుంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నిజంగా వాస్తవం. నందిగామ 500 మంది సంఘం, ఎంత సంఘం? 500 మంది సంఘం చల్లా చెదరైపోయారు. ఎందుకు చెదరైపోయారో తెలుసా? ఆ సంఘములో ఒక యవనస్తురాల అమ్మాయిలో దూరింది సైతాన్. ఎవరిలో దూరిందమ్మా? ఒక యవనస్తురాల అమ్మాయిలో సైతాను దూరి ఈ పాస్టర్ గారిని తీసుకొని పోయింది. సైతాన్ ఎక్కడ తీసుకుపోయింది? అది ఏ ఊరు? అది ఏమంటారు? అది హుబ్లీ. హల్లెలూయా. నిజమండి, వాస్తవం నేను చెప్పే ఇవన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు తమ్ముడు చెప్పాడు, ఈ సుతార పనిచేసే తమ్ముడు నిరీక్షణ చెప్పాడు. అన్న ఇక్కడ బాగా జరిగేది విద్యానగర్లో, అక్కడ బైబిల్ మిషన్ మందిరం చాలా బాగా జరిగేది, అద్భుతంగా పరిచర్య జరిగేది. ఆ చిల్లకల నుండి ఒక దయ్యం వచ్చింది. చిల్లకల నుండి వచ్చేదంటే ఒక దయ్యం. హల్లెలూయా. ఆ దయ్యములో ఈయన ఎట్టబడిపోయినాడో తెలియదు, పడిపోయినాడు. స్తోత్రం చెప్పండి. చిలకల్లో వచ్చి బాగానే వచ్చేది ప్రార్థనకు. ఆమె ఏమంటాడు? అయ్యగారు కూడా బాగానే వెళ్ళి ప్రార్థన చేసేవాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ పడిపోయారో తెలియదు ఇద్దరు. ఇక సేవంతా ఏమైపోయింది? హల్లెలూయా. నిజమండి, వాస్తవం నేను చెప్పేది. ఇక్కడ బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ భక్తుల్లాగా ఉంటారు చాలామంది. సైతాన్లు ఎవరిలో ఉంటాడు మనకు అది గుర్తించి మెలుకోగలిగి దేవుని కొరకు బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. మనోహర్ అన్న ఇట్లాంటివి ఎన్నో చెప్తుంటాడు. మనోహర్ అన్న కూడా, మన ఇస్త్రీ మనోహర్ అన్న, ఆయన పోయిన చోటల్లో ఇవే జరుగుతాడేట. మరి నాకు అర్థం కాలే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మల్కాపురంలో కూడా అట్టే జరిగిందంట. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ తెలుసా మీకు? వాళ్ళల్లో దేనికి స్థానం ఇచ్చారు అమ్మా? దయ్యం వెళ్ళి ఉంది వాళ్ళలో. ఆ దయ్యం ఉన్నప్పుడు ఏం చెప్తుంది? దయ్యం ఏం చెప్తుంది చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము దయ్యానికి స్థానం ఇవ్వకూడదు. దేవుని మాటకు ఏ రోజైతే మనము విలువ ఇవ్వమో ఇక్కడొచ్చి దయ్యం కూర్చుంటుంది. ఎవరు కూర్చుంటారమ్మా? ఖచ్చితంగా దయ్యం వచ్చి మనలో నివాసము చేస్తుంది. ఆ దయ్యము వాళ్ళని పతనానికి దయ్యము తీసుకొని వెళుతుంది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా మనము భక్తి చేయాలి. అమ్మా వింటున్నారా? సాతాను ఆలోచనలు మనలోనికి, మన తలంపుల్లోనికి కూడా రానియకూడదు. స్తోత్రం చెప్పండి. సేవలు ఈరోజు పాడైపోవడానికి కారణం తెలుసా మీకు? ఎవరిలో సైతాన్ దూరుతున్నాడో తెలియదు. అందుకే మనం సాతానుకు సంఘములో ఏమి ఇవ్వకూడదమ్మా? చోటు ఇవ్వకూడదు ఇక్కడ. స్తోత్రం చెప్పండి. అందుకే నేను ఇలాంటివన్నీ నేనెందుకు చెప్తున్నా? మన సంఘములో అలాంటి సాతాను కార్యాలు దేవుడు జరగనీయకూడదు. గట్టిగా చెబుదాం. హుషారుగా సంతోషం గట్టిగా చెబుదాం. వింటున్నారా అండి? ఇక్కడ సాతానుకు మనము చెప్పట్లేదు మీరు, అస్సలు రానివ్వడు. మన కలలో కూడా మనలో ఇతరుల మీద చెడ్డ ఆలోచనలు పుట్టకూడదు. స్తోత్రం చెప్పండి. ఎస్, అలాగే ఉండాలి. దేవుని కోసం మనం బ్రతకడానికి వచ్చాం. కలలో కూడా ఎవరిని మనం చెడుగా ఊహిస్తున్నాము ఏదైనా అంటే, నీ హృదయంలో ఎవరొచ్చి నివాసం చేస్తున్నారు? బాగా కూర్చున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మామూలుగా ఇళ్ళల్లో కూర్చుంటే ఏం చేస్తా? మామూలుగా వస్తే ఇళ్ళల్లో పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు? చీపురు బట్టి చీపురు తీసుకొని కొట్టేవాళ్ళు, లేదంటే చెప్పు తీసుకొని
ఓతవా పోవాన్ని చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు ఆ దయ్యాన్ని. అవునా కదా? మనం ఏం కొట్టాల్సిన అవసరం లే, ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దయ్యం అంతగా దయ్యమే, ఆ దయ్యం వాళ్ళలో నుంచి వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి. వాళ్ళు కాదులేండి, వాళ్ళలో నుంచి ఏం పోతుంది? అందుకే మనము మన సంఘం గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ సహవాసములో, ఈ సంఘములో ఏ ఒక్క వ్యక్తిలో దయ్యము నివాసము చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. నిజంగా అండి, సాతానుగాడు భక్తి పరులను కూడా పడదోసిన సందర్భాలు. 500 మంది సంఘం కట్టిన సేవకుడు పడిపోయాడంటే మీరు ఆలోచించండి. మామూలు విషయం కాదు అది. ఎంత కన్నీరు గార్చి ఉండాలి ఆయన, ఎంత ఏడ్చి ఉండాలా, ఎంత ప్రార్థన చేసి ఉండాలా, ఎంత ఉపవాసం ఉండి ఉండాలా, ఎంత ఉండి ఉండాలి. కానీ సాతాను ఎవరో ఒకరిలో దూరి, ఎవరిలో దూరుతుందో తెలియదు సేవకుని పడేయడానికి. హల్లెలూయా. సేవకుడు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి తినకో ఏమండి ఆహారం ఉండో లేక ప్రార్థన చేసి ఏదో సంఘం దేవుని కొరకు కడతా ఉంటే సాతానుగాడు ఏం చేయాలని వస్తున్నాడు? పడగొట్టాలని వస్తాడు. అది సేవకుడు గుర్తించాలి. హల్లెలూయా. ఏ పో సైతాన్ అనాలి. యేసు నామములో గద్దిస్తున్నా నేను, వెళ్ళిపో యేసు నామములో సైతాన్. స్తోత్రం చెప్పండి. ఈ విద్యానగర్లో అందుకే సరి అయిన పరిచర్యలు లేవు. ఇక్కడ ఎక్కడైతే గుడి ఉంటుందో అక్కడ ఎక్కువగా వ్యభిచారపు ఆత్మలు ఉంటాయి. ఏముంటాయమ్మా? గుడి ఉన్న చోట ఏముంటాయి చెప్పండి? నిజం, మా వాస్తవం నేను చెప్పేది. ఆ చివరి పాస్టర్ గారు, చచ్చిపోయిన పాస్టర్ గారు కూడా అదే పడిపోయింది, వ్యభిచారంలోనే పడిపోయింది ఆయన కూడా. మళ్ళీ ఈయన కూడా పడిపోయారు అంటున్నారు. నిజం అబద్ధం మనం చూడలేదు, ఎందుకనాలా? మనం చూడకుండా ఎవరిని అనకూడదు. చనిపోయినదైతే క్లారిటీ, దాంట్లో పడిపోయే చచ్చిపోయింది ఆయన. హల్లెలూయా. నిజమండి, వాస్తవం. ఇక సేవలో వచ్చిన డబ్బులు కానీ ఏం కానీ అన్నీ మా ఆమెకి అనడ కొనిపెట్టడం. ఫ్రిడ్జులు ఏంటమ్మా? ఫ్రిడ్జులు తెలుసుగా, ఫ్రిడ్జులు, డబుల్ కాటన్ మంచము, కట్టుకున్న భార్య కాదంట, ఉంచుకున్నామకంట అన్నీ. వింటున్నారా? హల్లెలూయా. చెప్పారండి వేరే వాళ్ళు, నాకైతేనే కాదు, చెప్తే విన్నా నేను. ఇవి ఇట్లాంటి దౌర్భాగ్యులు ఎందుకు వస్తారు చర్చిలకు నాకు అర్థం కాదు. పాపం ఆ సేవకుల జోలికి ఎందుకు పోయారో మళ్ళీ ఆ సైతాన్. ఇప్పుడు మళ్ళా సైతాను పోయి మళ్ళీ ఎగురుతుందాడ. హల్లెలూయా. నిజంగా అండి, ఇప్పుడు మళ్ళీ ఆ సైతాన్ దీపం ఎంత కోసుకుపోతుంది. ఎక్కడికి పోతుందమ్మా? తెల్ల చీర కట్టుకొని దీపం ఎంత కోసుకుపోతుంది. అదే లూసిఫర్ దూత. స్తోత్రం చెప్పండి. లూసిఫర్ దూతలు ఉంటాయండి. ఆ దూతలను ఏం చేయాలా? బైబిల్ తీసుకొని కొట్టాలా తల మీద, పెద్ద బైబిల్ తీసుకొని. హల్లెలూయా. నిజమండి, వాస్తవం అండి. నాకైతే అన్నీ తెలుసండి. నేను 20 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నా. ఎవరే కథలు తెలుసో నాకు తెలుసు కథలు, కాకపోతే నేను తెలియనట్టు ఉంటా. నా దాకా వస్తే తెగిద్ది. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నా దాకా వస్తే తెగడవే. కానీ దేవుని కృపను బట్టి ఇప్పుడు దాకా ఎవరు రారు కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా, అల్లు చెప్పండి. రారు. నా ప్రభు నా పట్ల ఉన్న ప్రత్యేక దర్శనం వేరు, పిలుపు వేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా ఈ రోజుల్లో నేను చెప్తున్నా, నివాసము ఎవరు చేయాలి? సైతాన్ కాదు నివాసం చేయాల్సింది. దేవుడు మన పరిచర్యతో నివాసము చేయునుగాక. అపవిత్రాత్మ ఈ స్థలములో ఉండకుండునుగాక. యేసు నామములు ఎవరిలో అయితే అపవిత్ర నివాసం చేస్తుందో అది యేసు నామములో వారిలో నుండి విడుదలగునుగాక. యేసు నామములో అపవిత్రాత్మ విడిచిపోవునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. అపవిత్రాత్మ విడిచిపోవాలి. ఈ సంఘంలో ఎవరిలో కూడా అపవిత్రాత్మ నివాసం చేయడానికి వీలేదు. గట్టిగా ఆలో చెప్పండి. స్తోత్రం. గట్టిగా చెప్పాలి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్.
నిజంగా అండి, వాస్తవం. సేవలు సాతానుగాడు ఏం చేస్తున్నాడు? దేవుడు లేకపోతే ఇదే జరిగేది. పరిచర్యలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి, దేవుడు నివాసం చేయాలి. ఈ నెల ఇదే వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, నేను మీతో నివాసము చేస్తాను, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణంగా చేస్తా. ఈ సంఘాన్ని దేవుడు మహిమకు కారణముగా చేయబోతున్నాడు. మళ్ళీ చెప్పండి, మహిమకు కారణముగా చేయబోతున్నాడు. నిజంగా అండి, వాస్తవం. నా కోపం చాలా తగ్గిపోయింది. లేకుంటే ఎవరైనా ఏదైనా చేస్తే కొట్టడమే నాకు తెలుసు. నిజండి, వాస్తవం, కొట్టడమే తెలుసు నాకు. నేను సేవలో ఉన్నప్పుడు ఒక సైతాను చున్నేసి లాగింది నాకు. స్టార్టింగ్ సేవకి వెళ్ళా, ఇట్లా బైబిల్, పెద్ద బైబిల్, ఏసన్న గారి బైబిల్ పట్టుకున్నా నేను. ఏసన్న గారి బైబిల్ తెలుసుగా, ఇట్లా పట్టుకొని ఉన్నాను నేను. అప్పుడే కొత్తగా వెళ్ళిన సేవకి. ఈడ చున్నేసి లాగుతుంది, ఇట్లా లాగుతుంది. హల్లెలూయా. మరి ఎందుకు వచ్చింది ఆ సైతాన్ ప్రార్థనకి? ఇట్లాంటి సైతాన్లు అందరూ ఎందుకు రావాలి ప్రార్థనకి? మమ్మల్ని పాడు చేయడానికి ఎందుకు రావాలంటున్న సైతాన్లు? ఇంటికాడ కూర్చొని ఉండొచ్చుగా, దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు తెలియదు, నేను కొత్తగా వెళ్ళి అప్పుడే బ్రదర్గా సేవలు ఇట్లాంటివి ఉంటాయని నాకు తెలియదు అసలు అండి. నిజంగా వాస్తవం. నేను అంత నీతిగా అప్పుడే ప్రభుని కొత్తగా తెలుసుకొని సేవకి వెళ్ళా. మా సేవలు ఇట్లాంటివి ఉంటాయని నాకు తెలియదు. అందుకే గోరంట్లలో ముందుకు వెళ్ళేటప్పుడే చెప్పారు బ్రదర్గా, సేవకి వెళ్ళేటప్పుడు, ఆ దయాలు ఉంటాయని. దయాలంటే ఏంటి? నిజంగా దయాలు ఉంటాయి ఏమనుకున్నా నేను. నిజం, వాస్తవం అండి. దయ్యాలంటే అమ్మో ఏం మీద వచ్చి పడతాయాడా అనుకున్నా. తర్వాత అర్థమైంది ఈ దయ్యాలని. హల్లెలూయా. సేవకులు మామూలుగా మేము మినిస్టర్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటుంటాం చాలా. సేవకులు కూడా కలిసిందానికి ఏరా దయ్యాలు వచ్చినాయి అంటుంటారు వాళ్ళు. జోకులు వేసుకుంటూ ఉంటాం కొద్దిగా కదా. జంక్షన్లో పెద్ద దయ్యాలు ఉన్నాయి, చాలా దయ్యాలు ఉన్నాయి అంటారు. హల్లెలూయా. దేవుని దయను బట్టి ఏ దయ్యములో పడకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్టార్టింగే నాకు వచ్చింది ఆ సోద. ఏంటంటే ఎక్కడ ఏంటంటే ఆ పక్కన అమ్మాయి, మందిరం పక్కన ఉన్న అమ్మాయి. ఎక్కడండి? మందిరం పక్కనే ఉంది అమ్మాయి. అంటే ఈ ప్రార్థనకు వచ్చి ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. విగ్రహారాధన చేసుకోవచ్చుగా పోయి సైతాన్లు. ఈ చర్చిలో ఎందుకు సైతాన్లు? బైబిల్ పట్టుకుని ఎందుకు వేషాలు ఈ సైతాన్లకి? హల్లెలూయా. బైబిల్ పట్టుకుని ఈ వేషాలు ఎందుకు? ఆ విగ్రహారాధన ఏమంటారు, ఈ గుడి ఉందిగా, పోయి పాలు శుభ్రంగా పాలు పోసుకొని చేయొచ్చుగా. ఆ చర్చిలలో ఏందని ఈ పనులు కదమ్మా? చేయొచ్చా మనమాట? చెప్పండి. తప్పమ్మా అది. మనం స్తోత్రం చెప్పండి. దేవుని నమ్ముకుంటే మనం ఎంతో నీతిగా బ్రతకాలి. యేసయ్యను మనం తెలుసుకున్నామంటే నీతిగా బ్రతకడానికి వచ్చాం. చావైనా ఏదైనా పర్వాలేదు, ప్రాణం ఉన్నంత వరకు ప్రభు కొరకు నీతిగా బ్రతికి మనం చచ్చిపోవాలి. అల్లి చెప్పండి. అలాగా ఉండగలిగితే దేవుడు మనతో కూడా నివాసము చేస్తాడు. అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు ఉండకూడదండి. ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు దేవునిలో దీన్ని స్తుతించేటట్లుగా చేయాలి. ఎప్పటికప్పుడు దేవుని మహిమపరిచే దేహంగా చేయాలి. అందుకే ఇజ్రాయేలీలు స్తోత్రముల పైన నేను ఏమై ఉంటాను అంటే, ఆసనుడు అంటే ఏంటి? నివాసమేగా. ఇప్పుడు నాకు ఒక సింహాసనం వేశారు, అప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తా? ఆయన కూడా అంట మనం స్తుతిస్తూ ఉంటే మనతో నివాసం చేయడానికి వస్తాడంట. స్తోత్రం చెప్పండి. స్తుతి చెప్పారు, బూతులే నావట్ట ఇట్ట. ఇక బూతులతో ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారమ్మా? లేతే బూతులే. దేవుడు ఉంటాడా అలాంటి వాళ్ళతో? ఉంటాడా? లేస్తే బూతులేనా? దేవా స్తోత్రం, దేవా స్తోత్రం. లేచినప్పటి నుంచి ఆ కాగితం ఇంటి మీద పడింది, ఈ కాగితం ఇంటి మీద పడింది, నీ కాగితాలు నా ఇంటి మీద పడ్డాయి. ఎక్కడ పోరాటం? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవా స్తుతి 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 స్తుతి. ఈరోజంతా కాపాడయ్యా, స్తుతి స్తుతయ్యా. ఈరోజంతా పరిశుద్ధంగా ఉండే కృపయ్యా, పరిశుద్ధంగా ఉండే కృపయ్యా. ఏమనుకోవాలి మనం? ఒక రోజు వస్తుందంటే ఏమనుకోవాలి అమ్మా?
స్తుతి తండ్రి, ఈరోజు జీవాన్ని ఇచ్చావు తండ్రి, ఈరోజు నాకు బ్రతికే కృపనిచ్చావు తండ్రి. అవునా కదా? దేవుణ్ణి స్తుతిస్తే ఆయన మనతో కూడా నివాసము చేస్తాడు. హల్లెలూయా. ఈ మాసంలో నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. తలలో ఉంచుదామా? ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేయాలి, అందరు కళ్ళు మూయాలి. ఈ స్థలానికి వచ్చింది మనం కళ్ళు మూసి ప్రార్థన చేసుకోవడానికి. అలాగనుకుంటే లోకంలో ఉండవచ్చు, లోక కోరికలు, లోక ఆలోచనలు కావాలనుకుంటే మనం లోకంలో ఉండవచ్చు. అది వద్దు మనకి, ఆ లోక ఆశలు వద్దు. సాతానుకు మన హృదయంలో ఎక్కడ చోటివద్దు, కొద్దిగా కూడా చోటివద్దు. అందుకే దోణిలోనికి నీళ్లు రాకుండా వెలుపట లోపట కీలు పుయ్యవలనని దేవుడు ఆ రోజున నోవహుతో చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నాతో కూడా నివాసం చేయాలి. నీ నివాసం లేని జీవితం అయ్యా దౌర్భాగ్యంగా మారుతుంది. అది మహిమకు కారణముగా మారదయ్యా. నాతో నివాసము చేసి నన్ను మహిమకు కారణముగా చేయండి. అడగండి, అడగండి. ఒకవేళ ఇదివరకు నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయేమో, నాకు తెలియదు. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామేమో తెలియదు, అలాంటి వాటికి ఎప్పుడైనా చోటిచ్చావేమో తెలియదు. ఈరోజు నీ హృదయములో దేవుడు నివాసం చేయడానికి నీ హృదయము పరిశుద్ధపరచబడి ఉండాలి. అయ్యా, నా మాట ఒకడు గైకొనును, నన్ను ప్రేమిస్తే నా మాట గైకొనునని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుని మాటకి ఎంత విలువిస్తున్నావు? దేవుని వాక్యానికి నీవెంత విలువిస్తున్నావు? స్తుతులకు బదులు బూతులు వస్తున్నాయి. స్తుతులు నోట ఉండాలి తప్ప బూతులు కాదు. బూతులు మాట్లాడితే సైతాన్ వస్తాడు నీలోనికి. స్తుతులు అర్పిస్తే దేవుడు నీతో కూడా పరలోకములో నుండి నీలో నివాసం చేయడానికి ఆయన దిగి రాబోతున్నాడు. ప్రభా, స్తుతులు అర్పించగలిగిన కృపనివయ్యా. అపవాదికి నేనెక్కడ చోటు ఇవ్వద్దు నాయన. అపవాదికి నా హృదయంలో ఎక్కడ అపవాది నివాసం చేయడానికి చోటు ఇవ్వద్దు. బబులోను ఎందుకు అపవిత్రాత్మకి ఉనికి పట్టయింది? వ్యభిచారానికి ఎందుకు ఆ పట్టణం మార్చబడిపోయింది తెలుసా? ఆ పట్టణం ఎక్కువగా అపవిత్రాత్మక స్థానం ఇచ్చింది. ఎక్కువగా బబులోను గర్వించింది. బబులోనుకున్న జ్ఞానాన్ని బట్టి గర్వించింది. ఓ జీసస్ నెబుకద్నెజరు గర్వించాడు. ఆ దేశం అపవిత్రాత్మకి చోటైపోయింది. ఒక్కసారి క్షమాపణ కోరండి, ప్రభు దగ్గర క్షమాపణ కోరండి. ప్రభువా, ఈ మాసం నాతో కూడా నివాసం చేయాలని నీవు ఆశపడ్డావు. ఈరోజు వాగ్దానం చేశావు, ఈ సంఘములో ప్రతి ఒక్కరిలో నివాసం చేయండి అని అడగండి. ఈ సంఘములో నీవు నివాసము చేయుదువుగాక, నీవు నివాసము చేయుదువుగాక. ఎవరిలోనైనా ఏ అపవిత్రాత్మైన ఉన్నట్లయితే యేసు నామములో ఈ సంఘములో ఏ ఒక్కరిలో అపవిత్రాత్మ ఉండడానికి వీలు లేదు. యేసు నామములో ప్రతి అపవిత్రాత్మ విడిచిపోవునుగాక. ఏ ఒక్క హృదయములో, ఏ ఒక్క బిడ్డ హృదయములో అపవిత్రాత్మ నివాసము చేయడానికి వీలు లేదు. యేసు నామములో ఏ అపవిత్రాత్మ, ఏ దయ్యమా వెళ్ళిపో. యేసు నామములో ఈ సంఘములో ఏ ఒక్క బిడ్డలో ఏ అపవిత్రాత్మ పని చేయడానికి వీలు లేదు. అయ్యా, ఈ సంఘం పవిత్రంగా ఉండాలి. ఈ సంఘం పరిశుద్ధంగా కట్టబడాలి. ఎవరైనా ఆ స్థితిలో ఆలోచనలు ఉన్నట్లయితే ఈ రాత్రి వారు విడుదల పొందుదురుగాక, వారు మారు మనసు పొందుదురుగాక, వారు రక్షణ పొందుదురుగాక, వాళ్ళ బ్రతుకులు మార్చబడునుగాక, వాళ్ళ ఆలోచనలు మార్చబడునుగాక, వాళ్ళ తలంపులు మార్చబడునుగాక. ఈ సంఘము దేవునికి మాత్రమే చోటిచ్చే సంఘముగా మారునుగాక, దేవునికి నివాస యోగ్యమైన సంఘముగా మారునుగాక. అయ్యా, ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ సంఘంలో నెరవేర్చి మహిమ తెచ్చుకోమని యేసు దివ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్,
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం, సకల పరిశుద్ధులకు దేవుడి సహవాసములో ఉన్న కుటుంబాలలో ఆయన నివాసము చేసి ఆయన రాకడ వరకు కాపాడునుగాక, మహిమకు కారణముగా చేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలు, స్తోత్రాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.